హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ తీగూర అయితే చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసి పెట్టాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, 2 టమోటాలు, ఇది పేస్ట్ అండి. ఎర్రగడ్డ ప్లస్ కొబ్బరి వేసి నేను పేస్ట్ గ్రైండ్ చేసి అయితే పెట్టుకున్నాను. 1/2 kg చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను తగిన వస్తువులు మాత్రం చెప్పాను. నెక్స్ట్ ప్రాసెస్ నేను మళ్ళీ మీకు ఇప్పుడు చూపిస్తాను. నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఇంట్లో స్టవ్ మీద చిన్న దెబ్బ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఫస్ట్ కొంచెం చెక్క, లవంగం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను దీంట్లో ఆనియన్, అదే ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా గోల్డెన్ కలర్లో అయితే ఎర్రగడ్డ మాకు వచ్చేయాలండి. మొత్తం వైట్గా అయితే ఉండకూడదు, గోల్డెన్ కలర్లో రావాలి. అందువల్ల కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి రెడ్డిష్లో చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. దీని తర్వాత టమాటాలు కూడా వేస్తున్నాను. నేను దీంతో పాటు ఇప్పుడు సంగటి అనేది చేస్తున్నాను. మాంసం తీగూర ప్లస్ సంటి అనేది చాలా బాగుంటుందండి కాంబినేషను. అందుకని నేను ఈరోజు అంటే సండే కదా, అందులో తిని కూడా చాలా రోజులు అవుతుంది సంటితో చికెన్ తీగూర అనేది. అందుకని ఈరోజు చాలా రోజులు చేసుకుందాం అనిపించింది, కానీ నాకు వీలు కుదరలేదు. ఈరోజు సండే కాబట్టి మా ఆయన ఎలాగో చికెన్ తెచ్చారు. ఇప్పుడు నేను దీంతో పాటు సంగటి అనేది చేస్తానండి. దీంతో కలిపి చికెన్ ప్లస్ టేస్ట్ చాలా అదృష్టం. అసలు పాత వాళ్ళకైతే అదే టేస్ట్. నేను దీంతో పాటు ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆనియన్ ప్లస్ కొబ్బరి అండి. ఇది పేస్ట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, అదైతే నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు నేను దీంట్లో పసుపు 1/2 స్పూన్ కన్నా తక్కువ, కారం 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ వాళ్ళ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకుంటాను, యాడ్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి నా వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకేనా? ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను దీంట్లో పసుపు, కారం ఏమైనా యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పసుపు, కారం టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి. 1 స్పూన్ వేసుకున్నాను, ఇంకొంచెం, ఓకేనా? ఇప్పుడు కల్లుప్పు స్టార్టింగ్ నుంచి వేయదు కాబట్టి ఇదిగోండి కల్లుప్పు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దీన్ని కొంచెంసేపు 5 to 7 minutes వరకు వదిలేస్తాను అన్నమాట. అలాగే కొంచెం బాగా మసాలా వాసన మొత్తం పోవాలండి, అందుకని కొంచెంసేపు
అది కూడా టమాటా బాగా మగ్గాలి, పచ్చి వాసన మసాలా వాసన అది పోవాలి. కాబట్టి నేను దీన్ని కొంతసేపు అలాగే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్లేట్ వేసేస్తున్నాను. తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, మసాలా అయితే బాగా వాసన మొత్తం పోయిందండి. ఇప్పుడైతే నేను దీంట్లో చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. కింద మాడకుండా కూడా చూసుకోవాలన్నమాట మేము. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో బాగా చికెన్ అయితే బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. తగినన్ని వాటర్ అయితే మేము వేసుకోవాలన్నమాట. చూడండి, ఇందాక నేను వాటర్ అది కొబ్బరి మసాలా ఉంది కదా జార్లో వేసి దాంట్లో అదే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా చికెన్ ఉడికేటట్టు చూసుకుంటానండి. ఉడికిన తర్వాత గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటానండి. తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో కొంచెంసేపు ఉడికిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను దీంట్లో గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నానండి. గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం హాఫ్ స్పూన్ పైన వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం లేదు, లాస్ట్ ఇదే, ఇంకేం లేదు. ఇంకా బాగా ఉడికిన తర్వాత చికెన్ ఎంతసేపు ఉడకాలండి? ఒక ½ అవర్ తక్కువ సమయంలో పడుతుంది చికెన్ ఉడకాలంటే. ఎంతకేం లేదు, ఇది హోటల్ అవసరం కాదు కదా. చికెన్ తక్కువ సమయంలో ఉడికిపోతుంది. కొంచెం మాకు ఈ కర్రీని కొంచెం అంత పల్చగా కాకుండా కొంచెం గాఢంగా ఉండాలి. అందరూ చూసుకొని మేము తర్వాత ఆఫ్ చేసుకుంటామండి. ఇంకేం లేదు. తర్వాత నేను సంగటి అనేది చేస్తున్నాను. సంగటి నేను మామూలు బియ్యంతో కాకుండా స్టోర్ బియ్యంతో అయితే చేస్తానండి. ఇప్పుడు సంగటి అనేది నార్మల్ రైస్ అయినా మామూలు బియ్యం అయినా స్టోర్ బియ్యం బాగానే ఉంటుంది. దానికేం మార్పు ఉండదు. దీంట్లో ఎలా చేస్తాను కూడా మీరు ఒకసారి చూడండి. నేను షార్ట్స్లో అయితే పెడతాను అది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నేను మళ్ళీ లాస్ట్లో మీకు మళ్ళీ చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ సండే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.